స్నాక్ తీసుకో. ఓన్లీ వాటర్ తీసుకుంటాం. ఏం లేదు తమ్ముడు, బయట ప్రపంచ విషయాల్లో బ్యాండీ షాపులు ఉంటాయి, బార్లు ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ నువ్వు ఎలా ఉండవు అనేది ఇంపార్టెంట్. ఎవరు కూడా వచ్చి నాకు స్నాక్స్ కొను అని మెడపట్టుకొని ఎవరు కొనరు కదా. మందు తాగండి మా బార్లో రండి అని ఎవరు చెప్పరు కదా. నువ్వు వెళ్ళేటప్పుడు డిసిషన్ నీ దగ్గరే ఉందన్నమాట. సమస్య ఏమవుతుందంటే మీరు కంట్రోల్లో ఉంటారు, నేను కంట్రోల్లో ఉంటాను. ఫ్యామిలీతో పోతాం కదా మాస్టర్, ఆ పిల్లలు కంట్రోల్లో ఉండలేక వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా కంట్రోల్ ఎందుకుంటారంటే ఇంట్లోనే రెగ్యులర్ ఫుడ్ కంటే కూడా అక్కడ పోతే చేంజ్ ఓవర్ ఫుడ్ అవుతుంది కదా. కరెక్ట్. చేంజ్ ఓవర్ ఫుడ్ కోసం మనసు కోరుకుంటుంది. అలాంటప్పుడు ఒక సినిమా అనేది ఏంటంటే ఒక పండగ లాంటిది అనుకుంటాం మేము. వెళ్ళినప్పుడు పండగ అంటే సినిమా అనేది ఏంటంటే ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక పండగ వాతావరణం ఉంటుంది, సినిమా ఒక పండగ వాతావరణం ఉంటుంది. పోయినామంటే ఒక హ్యాపీనెస్, ఫ్యామిలీ అందరు కలుసుకోవటం, మంచి మంచి తినడానికి వాతావరణం, ఆటల పాటలు సొంతంగా ఒక చిన్న ఒక మంచి ఆడమేసి మంచి పట్టు చీర కట్టుకొని మంచి డ్రెస్ వేసుకొని పిల్లలతో సరదాగా అలా వెళ్ళినప్పుడు ఆ పాప్కార్న్ తింటాం, ఏం నవ్వుకోవటం, ఎవరు తెలియని ఒక ఫీల్. టెంపుల్ ఈజ్ మూవీ మాస్టర్. అంతే కదా, ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి కలిసి చేసుకునే పండగలు ప్రదేశాలు 2 ఉంటాయి. అంటే ఇక్కడ మతాలన్నీ పోతాయి, మతాలు ఏముండదు, అందరూ కలిసి చేసుకునే పండగ థియేటరే. సినిమాకి వెళ్తాం, కష్టం వచ్చింది సినిమాకి వెళ్తాం, నష్టం వచ్చింది సినిమాకి వస్తాం, పండగ వచ్చింది సినిమాకి వెళ్తాం, పబ్బం వచ్చింది సినిమాకి వెళ్తాం, పుట్టినరోజు సినిమాకి వెళ్తాం, పెళ్లి రోజు సినిమాకి వెళ్తాం. ప్రతి సందర్భానికి సినిమాకి వెళ్తాం. తెలుగు వారికి ఉన్న ఒకే ఒక్క ఎంటర్టైన్మెంట్ సినిమా. సో ఆ సినిమాలో ఉండే చిన్న చిన్న కష్టాలని మేకర్స్ పట్టించుకోవట్లేదు. బట్ మీరు ఫస్ట్ చాయిస్, ఫస్ట్ ప్రాధాన్యత ఆడియన్స్ అన్నారు చూడండి. నిజంగా హ్యాట్స్. వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటే మాకు భయం వేస్తుండదు వాళ్ళని. ఎందుకంటే